దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యేవారు. యవ్వనం కూడా పూర్తి కాకముందే, రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి ఎతులలో వృద్ధుడైన శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరించేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని ఉద్ధరిస్తాడని, పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురు అయినప్పటికీ లోకోద్ధారణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్లి నమస్కరించి, స్వామీ, మీరు పరమేశ్వరులే గాని మానవమాతృలు కారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆది శంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైంది. దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి. అధికారులు కానివారికి ఈ మార్గము భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్నిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరు పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకొనవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలో ఉండి మానవులకు 4 పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేశారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురువే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు. ఆ విధంగా స్వామి తన యాత్రా పరంపరను కొనసాగిస్తూ, ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దేశమంతా తిరిగారు. వారు తమ జన్మస్థానమైన కరంజపురంను చేరారు. వారి రాక తెలిసి, వారి లీలలు, వారి మహత్యము తెలిసిన గ్రామస్తులు వారిని వేరువేరుగా కలిసి ఒకరికి తెలియకుండా మరి ఒకరు తమ ఇంటికి భిక్షకు పిలిచారు. స్వామివారు అందరి కోరికను మన్నించి అలాగే వస్తామని మాటిచ్చారు. స్వామివారు ఒకే సమయంలో అన్ని రూపాలు ధరించి ఆ గ్రామ ప్రజలందరి ఇళ్లకు వెళ్లి భిక్షను స్వీకరించారు. కొంతసేపటికి ఈ వింత విషయము ఊరిలోని వారందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు. సూర్య భగవానుడు ఒక్కడే అయినా నీరుగల అన్ని సముదాయాలలో ఎలాగున అగుబడునో అలాగే స్వామి అందరు భక్తులకు అనేక విధములుగా విభజింపబడి దర్శనమిచ్చారు. అంటే ఇక్కడ మనము గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మాణిక్యప్రభు మహారాజు వారు కూడా ఈ దివ్య లీలను ప్రసాదించారు.